తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ప్రభుత్వ సలహాదారుగా ఇప్పటివరకు తన సేవలను అందిస్తున్న వేం నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం వరకు వేం నరేందర్ రెడ్డి గారు చేసిన కృషికి దక్కిన సరైన గుర్తింపుగా దీనిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని వేం నరేందర్ రెడ్డి గారి నివాసంలో ఈ భేటీ జరిగింది. కోరుట్ల నియోజకవర్గ ప్రతినిధిగా వెళ్లిన జువ్వాడి నర్సింగ్రావు గారు నరేందర్ రెడ్డి గారికి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్రావు గారు మాట్లాడుతూ, వేం నరేందర్ రెడ్డి గారు తన అపారమైన రాజకీయ అనుభవంతో రాజ్యసభలో తెలంగాణ గళాన్ని వినిపిస్తారని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర మరింత కీలకం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఒక నాయకుడిగానే కాకుండా పార్టీ శ్రేణులకు మార్గదర్శిగా నిలిచిన వ్యక్తికి ఇటువంటి ఉన్నత పదవి దక్కడం కార్యకర్తలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. వేం నరేందర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆయన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే నేతగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి రాజకీయ అడుగులు వేసి నేడు రాష్ట్ర స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలిచి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక వ్యూహకర్తగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉంటూనే పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దడంలో ఆయనది అందవేసిన చేయి. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా పదోన్నతి లభించడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు మరింత మేలు జరుగుతోందని భావిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జువ్వాడి నర్సింగ్రావు గారికి వేం నరేందర్ రెడ్డి గారి సహకారం ఎంతో ఉంది. ఈ భేటీలో కేవలం అభినందనలే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కూడా జువ్వాడి గారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నరేందర్ రెడ్డి గారు రాజ్యసభకు వెళ్లడం వల్ల కోరుట్ల వంటి నియోజకవర్గాలకు ప్రభుత్వపరంగా మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. మొత్తానికి వేం నరేందర్ రెడ్డి గారికి లభించిన ఈ పదోన్నతి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని, తెలంగాణ రాష్ట్రానికి విశేష సేవలందించాలని కోరుకుందాం. జువ్వాడి నర్సింగ్రావు గారి నేతృత్వంలో కోరుట్ల కాంగ్రెస్ కూడా ఈ విజయోత్సాహాన్ని ఘనంగా జరుపుకుంటోంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.